ఈరోజు క్రైస్తవ వార్తలకు స్వాగతం. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు క్రైస్తవ వార్తల బులెటిన్. బైబిల్ చెప్తుంది, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఈ వెలుగును ప్రపంచానికి తెలియజేసే తాజా వార్తలు, విశ్లేషణలు ఇప్పుడు మీ ముందుకు వస్తున్నాయి. అంతర్జాతీయ క్రైస్తవ వార్తలు. రోమ్లో పోప్ లియో 14 ప్రాణత్యాగం చేసిన క్రైస్తవులను స్మరించారు. యూరప్ ECMI కొత్త చర్చిల ప్రణాళికను సిద్ధం చేసింది. సిరియా, లెబనాన్ మిషనరీలు యుద్ధం మధ్యలోనూ శరణార్థులకు సేవలు అందిస్తున్నాయి. టాంజానియాలో కొత్తగా క్రైస్తవులను వారికి కుటుంబం నుండి, సమాజం నుండి నిరాకరణ పొందుతున్నారు. ఇరాన్ క్రైస్తవుడైన మెహ్రాన్ షమ్లూయికి 10 ఏళ్ల జైలు శిక్ష. భారత క్రైస్తవ వార్తలు. ఆంధ్రప్రదేశ్ ప్రసంగికుడు ప్రవీణ్ పగడాల లేటెస్ట్ న్యూస్. క్రైస్తవులపై దాడులు, ప్రార్థనా మందిరాల మూసివేతలు పెరుగుతున్నాయి. రాజస్థాన్లో యాంటీ కన్వర్షన్ బిల్ ఆమోదం, కఠిన శిక్షలు, జరిమానాలు. సుప్రీంకోర్టు 9 రాష్ట్రాల యాంటీ కన్వర్షన్ చట్టాలపై వివరణ కోరింది. రోమ్లో పోప్ లియో 14 ప్రత్యేక ప్రార్థనా సేవ నిర్వహించారు. ఇది హోలీ ఇయర్ సర్వీస్గా పిలువబడుతుంది. 2000 సంవత్సరాల తర్వాత ప్రాణత్యాగం చేసిన క్రైస్తవులను స్మరించారు. 1500కు పైగా మార్టిర్స్ పేర్లు గుర్తు చేశారు. ఇందులో ఆఫ్రికా ప్రాంతం నుండి వచ్చిన వారు ఉన్నారు, ఆసియా ప్రాంతం నుండి వచ్చిన వారు ఉన్నారు, అమెరికా, యూరప్, మధ్య పాశ్చాత్య దేశాల నుంచి కూడా వచ్చిన వారు ఉన్నారు. వారి త్యాగాలు క్రైస్తవ సమాజానికి ప్రేరణ అని తెలియజేశారు. ఈ సేవలో వేల మంది విశ్వాసులు పాల్గొన్నారు. విశ్వాసం కోసం ప్రాణం అర్పించడం అత్యంత గొప్ప సాక్ష్యమని పోప్ అన్నారు. యూరోప్లో ECMI కొత్త చర్చిల ప్రణాళిక. ECMI మరియు US సంస్థ ఫండ్ రైజింగ్ చేసింది. $1.98 మిలియన్ల సేకరించింది. 12 కొత్త చర్చిలు స్థాపించేందుకు నిర్ణయం తీసుకుంది. యూరోప్లో వలసదారుల కోసం ఈ చర్చిలు ఉంటాయి. యువత కోసం ప్రత్యేకమైన సేవలు ఉంటాయి. సమాజంలో క్రైస్తవ సువార్త పునరుద్ధరణ దీని యొక్క లక్ష్యం. స్థానిక వాలంటీర్లు మరియు పాస్టర్లు ఇందులో భాగస్వామ్యం అయ్యారు. ప్రార్థన, ఆరాధన, సువార్త, శిక్షణ ప్రధాన దిశగా ముందుకు వెళ్తున్నారు. యూరోప్లో విశ్వాసం తగ్గుతున్న సమయంలో ఇది ముఖ్యమైన అడుగుగా చాలా మంది అభివర్ణిస్తున్నారు. ECMI క్రీస్తు వెలుగును మళ్లీ వెలిగించాలి అని ప్రకటించింది. సిరియా, లెబనాన్ దేశం యుద్ధం మధ్యలో ఉన్నాయి. ప్రజలు శరణార్థులుగా మారుతున్నారు. ఆహారం, ఆశ్రయం కోసం కష్టాలు పడుతున్నారు. మిషనరీలు ఈ కష్టాల్లోనూ పనిచేస్తున్నారు. శరణార్థులకు ఆహారం అందిస్తున్నారు, నివాసానికి సహాయం చేస్తున్నారు, సువార్తను ధైర్యంగా పంచుతున్నారు. దేవుని ప్రేమ నిజమైన ఆశ అని తెలియజెప్తున్నారు. మిషనరీల సేవలు స్థానికులకు ఆత్మీయ బలాన్నిస్తున్నాయి. ఇది క్రీస్తు ప్రేమకు ప్రత్యక్ష ఉదాహరణ. టాంజానియాలో కొత్త క్రైస్తవుల కష్టాలు మొదలయ్యాయి. ఇస్లామిక్ నేపథ్యం నుండి చాలా మంది క్రైస్తవులు అయ్యారు. కుటుంబం వారిని తిరస్కరిస్తుంది, సమాజం కూడా వారిని దూరం చేస్తుంది. ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారు, చదువులు, ఉద్యోగాలు, వివక్ష ఎదుర్కొంటున్నారు. అయినా విశ్వాసం విడిచిపెట్టడం లేదు. ప్రార్థనలో బలంగా నిలుస్తున్నారు. చర్చిలు సహాయం పొందుతున్నారు. మిషనరీలు వారికి తోడుగా ఉన్నారు. కష్టాల్లోనూ యేసుతోనే జీవనం అని వారు ప్రకటిస్తున్నారు. ఇరాన్ క్రైస్తవుడైన మెహ్రాన్ షమ్లూయికి శిక్ష. మెహ్రాన్ షమ్లూయి ముస్లింగా జన్మించారు, తరువాత క్రైస్తవుడిగా మారారు. ప్రభుత్వం అతనిపై కేసు వేసింది. మత మార్పిడి అక్రమమని ఆరోపించింది. కోర్టు అతనికి 10 ఏళ్ల జైలు శిక్షను విధించింది. ఇది అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలకు దారితీసింది. మానవ హక్కుల సంస్థలు ఖండించాయి. ఇరాన్ క్రైస్తవులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. అయినా భూగర్భ చర్చలు పెరుగుతున్నాయి. దేవుని యొక్క విశ్వాసంతో ఆయన ధైర్యంగా నిలిచారు. భారత క్రైస్తవ వార్తలు. ప్రవీణ్ పగడాల మరణం. ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ క్రైస్తవ ప్రసంగికుడు ఇటీవల బైక్ ప్రమాదంలో మరణించారు. పోలీసులు యాక్సిడెంట్ అని ప్రకటించారు, కానీ కుటుంబం, విశ్వాసుల్లో అనుమానాలు ఉన్నాయి. ఆయన మరణానికి సంబంధించిన సత్యం వెలుగులోనికి రావాలని విశ్వాసులు ప్రార్థిస్తున్నారు. క్రైస్తవులపై దాడులు. 2024లో దాడులు గణనీయంగా పెరిగాయి. ప్రార్థనా మందిరాలు మూసివేయబడ్డాయి. పాస్టర్లు తప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. చర్చిలు ధ్వంసమయ్యాయి. సామాజిక వివక్ష పెరిగింది. మైనారిటీ హక్కులు ఉల్లంఘించబడ్డాయి. పోలీసులు కొన్ని చోట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమైంది. క్రైస్తవులు ఐక్యంగా పోరాడుతున్నారు. న్యాయం కోసం ప్రార్థనలు కొనసాగుతున్నాయి. రాజస్థాన్ యాంటీ కన్వర్షన్ బిల్, ప్రొవిజన్ ఆఫ్ అన్లాఫుల్ రిలీజియస్ కన్వర్షన్ బిల్ 2025 ఆమోదమైంది. ఈ బిల్ ప్రకారం కఠిన శిక్షలను అమలు చేయనున్నారు. మోసపూరిత మార్పిడిలకు 7 ఏళ్ల నుంచి 14 ఏళ్ల జైలు శిక్ష, మహిళలు, మైనర్ల మార్పిడికి 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల జైలు శిక్ష, మాస్ కన్వర్షన్కు జీవిత ఖైదు శిక్ష. ఇది మత స్వేచ్ఛకు విరుద్ధమని విమర్శలు వస్తున్నాయి. క్రైస్తవులు, మైనారిటీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హ్యూమన్ రైట్స్ గ్రూపులు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. సుప్రీంకోర్టు దిశగా చూపులు చూస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశం. దేశంలో 9 రాష్ట్రాల్లో యాంటీ కన్వర్షన్ చట్టాలు అమల్లో ఉన్నాయి. కొన్ని స్వచ్ఛంద సంస్థలు
సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. కోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చింది. ఈ చట్టాలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మత స్వేచ్ఛకు వ్యతిరేకమని ప్రశ్నిస్తుంది. క్రైస్తవ సమాజం దీనిని గమనిస్తుంది. అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు కూడా పరిశీలిస్తున్నాయి. తీర్పు మైనారిటీల భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది. ప్రార్థనలు, చర్చలు జరుగుతున్నాయి. ఈ తీర్పు అత్యంత కీలకం కాబోతుంది అని విశ్లేషకులు చెబుతున్నారు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ రోజు వార్తలు మనకు గుర్తు చేస్తున్నాయి. విశ్వాసంలో నిలబడాలి, ఐక్యతతో ముందుకు సాగాలి, జీవితం ద్వారా సువార్తను ప్రకటించాలి. ఇది ఈ రోజు క్రైస్తవ వార్తల బులెటిన్. మరిన్ని క్రైస్తవ వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్.